హలో అండి, అందరు బాగున్నారు. ఈరోజు టాపిక్ వచ్చేసి పెళ్లికి ముందు మాటలు ఎలా ఉంటాయి, పెళ్లి తర్వాత మాటలు ఎలా ఉంటాయి అని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు సంబంధాలు ఎలా తెస్తారు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఇంట్లో వాళ్ళు తెచ్చే పని అయితే ఫస్ట్ ఏంటంటే మేనత్త మేనమ్మ పిల్లల్ని కొంతమంది చేసుకుంటూ ఉంటారు, లేదా బంధువుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు వీళ్ళని అడిగేసి దూరపు సంబంధాలైనా చేసుకుంటూ ఉంటారు. ఇంకా లేదు అంటే మ్యారేజ్ బ్రోకర్స్, ఇంకా వాళ్ళు ఏ తలా తోకలేని సంబంధాలు చూపిస్తుంటారు. అంటే మనకి ఇంక దగ్గర మనకు తెలియని వాళ్ళని ఎవరిను. ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేసి మ్యాట్రిమనీ సైట్స్. సో సిటీ కల్చర్ అదంతా కానీ మనకి విలేజ్లో కానీ టౌన్లో కానీ కొంచెం అయిన వాళ్ళ ద్వారా మ్యారేజ్ బ్రోకర్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. నేనేమి చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మ్యారేజ్ బ్రోకర్స్ నమ్మద్దు అని నేను చెప్పను, లేకపోతే మ్యాట్రిమనీ సైట్స్ నమ్మద్దు అని చెప్పను, మీ బంధువుల్లో చేసుకోండి అని చెప్పను. ఎందుకంటే నా కళ్ళ ముందే నేను సొంత మేనత్త కొడుకుని చేసుకున్న వాళ్ళు, మేనమామ కూతురుని చేసుకున్న వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళని చూసా, వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళని చూసా. లేదు బంధువులు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇష్యూస్ విడిపోయిన వాళ్ళని చూశాను. మ్యారేజ్ బ్రోకర్స్ తెచ్చిన సంబంధాలు విడిపోయినా చూసాము. సో మ్యాట్రిమోనీ అంటే అది నాకు అసలు ఐడియా లేదు దాని గురించి చెప్పడానికి కూడా. కానీ నేనేమనుకుంటున్నా అంటే, మన తలరాతకు మించింది ఏదీ లేదు. మీ టైం బాగుంటే, మీ జాతకం బాగుంటే, నిజం చెప్తారు ఇది మాత్రం, మీకు మంచిగా జీవితం రావాలి అని రాసి పెట్టుంటే మీరు మ్యాట్రిమోనీలో చేసుకోండి, బ్రోకర్ తీసుకురానివ్వండి, లవ్ మ్యారేజ్ చేసుకోండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఎట్టనే మీ జీవితం బాగుంటుంది. కర్మను ఏమైనా తప్పించుకోలేం కదా. కాకపోతే మనకి కర్మ దారెత్తుక్కుంటూ వస్తుంది, మనం తప్పించుకుందామన్నా. కానీ పెళ్లికి ముందు మాటలు ఎలా ఉంటాయి, పెళ్లి తర్వాత మాటలు ఎలా ఉంటాయి. బాగా ఇది నా అనుభవం మాత్రమే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. పెళ్లికి ముందు ఫర్ సపోజ్ బ్రోకర్లు తెచ్చిన సంబంధాలు అయితే, బ్రోకర్లు చెప్పే మాయ మాటలు ఎలా ఉంటాయంటే, అమ్మాయి వాళ్ళకి ఏం చెప్తారంటే, అక్కడ ఒకడే కొడుకుంటాడు, ఆస్తి ఉంది, పలానా ఇల్లు ఉంది, పలానా పొలం ఉంది, లేకపోతే ఇది పలానా వాళ్ళకి ఇంత జీతాలు వస్తుంటాయో, ఇంత పెన్షన్లు వస్తుంటాయో అని చెప్తారు. వాళ్ళకి ఇంకా ఏం బాధ్యతలు లేవు, అప్పులు ఉండవు, ఏముండవు, హాయిగా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు అని చెప్తారు. మనల్ని మోటివేట్ చేస్తారు వాళ్ళు. మనకు బేసిక్గా ఇష్టం ఉండదు, మనల్ని మోటివేట్ చేస్తారు. మంచి కుటుంబం అయితే, మంచి వాళ్ళు అయితే, మంచి ఆస్తి పరులు, మంచి డబ్బున్నోళ్ళు, మంచి సంపాదన పరులు, మీ అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు, తల్లిదండ్రుల ఆశ ఏంది ఇక్కడ, అమ్మ పిల్ల బాగుంటుందిలే అని అనుకుంటారు. అయినా కొంతమంది తల్లిదండ్రులు, అయ్యా మీ డబ్బున్నోళ్ళు మేము నమ్మము, ఆడ ఉండదంటారు, ఏది ఉండదన్నా కానీ ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే ట్రాప్లోకి దించుతారనమాట. కొంతమంది తల్లిదండ్రులు నమ్మరు, అయ్యా డబ్బున్నోళ్ళు అంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు, అన్ని అప్పులే ఉన్నాయని అంటారు. కానీ ఆ బ్రోకర్ ఏం చేస్తారు, వాడు ముగ్గులోకి దించేదా వదిలిపెట్టాడు, ముగ్గులోకి అక్కడ మధ్యలో కూర్చోబెట్టేదా వదిలిపెట్టాడు. అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి మాయమాటలు చెప్పడంలో. రెండో పాయింట్ వచ్చేసి, వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళకి చెప్పిన మాటలు ఇవి. అబ్బాయి తరపు వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, కొంతమంది సంగతి, మనం అందరి గురించి మాట్లాడుకోవట్లేదు, మాయ మాటలు చెప్పి జీవితాలు నాశనం చేసే బ్రోకర్ల సంగతి చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకటే కూతురు, వాళ్ళ అన్నయ్య జాబ్ చేస్తుంటారు, వాళ్ళ తమ్ముడు జాబ్ చేస్తుంటారు, లేకపోతే బాగా ప్రేమగా చూసుకునే కూతురు, వాళ్ళకి ఆస్తులు బాగున్నాయి, మీకు ఇంకా కట్నం బాగా ఇస్తారు, బంగారం పెడతారు, పెళ్ళయ్యాక మీ అబ్బాయిని కూడా వాళ్ళే సాగుతారు, ఇబ్బంది లేదు, అమ్మాయే వాళ్ళ ఇంట్లో గారాల పట్టి కాబట్టి మీ అబ్బాయిని కూడా వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అర్థమైందా, మీరేం పని చేయనక్కర్లా, వాళ్ళే అన్ని సర్దుతూ ఉంటారు. ఇట్లాంటి మాటలు కూడా చెప్తారు. ఒకవేళ మీరు ఎవరైనా బ్రోకర్ చెప్పిన సంబంధం చేసుకోవాలని డిసైడ్ అయితే, నేనేమంటానంటే, బ్రోకర్ మీకు చెప్పాడు, వాళ్ళకి చెప్పాడు, కానీ మీ ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని, అవునా మీరు ఈ జాబ్ చేస్తారా, మీకు ఈ ఇల్లు ఉందా, లేదా మీకు ఈ పొలం ఉందా, లేకపోతే మీ పరిస్థితి ఏంటి అని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మొహమాటమే అన్ని సమస్యలకు కారణం. నేను మళ్ళీ చెప్తా, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అంతా అయిపోయాక అయ్యోరామా నిష్ఠూరపడ్డం కన్నా ముందలే అయితే మంచిది. ఏమైంది మహా అయితే అంత ఇదైన వాళ్ళు అక్కడతోనే ఆగిపోతారు, అంత చిన్నదాన్ని హట్ అయ్యేవాళ్ళు. సో బ్రోకర్ ఎన్ని మాటలు చెప్పినా సరే, బ్రోకర్ తెచ్చే సంబంధాల్లో అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు కనీసం ఫేస్ టు ఫేస్ కొన్ని క్లారిటీ తీసుకోవాలి. బాధపడే విధంగా కాదు, సున్నితంగా, ఏమంటే మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నట్టు నిజమేనా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఏంటి సంగతి, ఎక్కడ ఒకసారి చూద్దాం పదండి, నేను కూడా కనుక్కుంటాను, ఈ ధోరణి ఉండాలి. అమ్మాయి తల్లిదండ్రులకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి అడగడం మంచిది. అమ్మాయి నాన్న వెళ్ళడం అనేది పద్ధతిగా ఉండదు, కొంచెం బాధగా అనిపిస్తుంది. రేపు పొద్దున మొహమాలు చూసుకోవాలి కదా. లేదు ఆ ఉద్యోగం గురించి, సరే మీ ఇల్లు ఎక్కడ, సొంత ఊరు ఎక్కడ చూపించండి, ఒకసారి చూద్దాం ఇల్లు పదండి, ఒకసారి ఇల్లు చూద్దాం, మీ పొలం చూద్దాం పదండి అని. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇలా చూడాలనుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ కట్నం అడుగుతారు కాబట్టి.
అబ్బాయి తరపు వాళ్ళు ఇక్కడ కట్నాలు లక్షల కట్నాలు బంగారాలు అడుగుతారు కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా అది క్రాస్ చెక్ చేసుకోవడం కరెక్ట్. అసలు కట్నం అడగకపోతే ఈ ఆస్తుల సంగతి ఎవరికి కావాలి? వీళ్ళు కట్నమే అడగలేదు అనుకోండి, వీళ్ళకెందుకు ఆస్తులు? అవసరం లేదు కదా. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం కొంతమంది అమ్మాయిల గురించి. అది పాయింట్. అలా బ్రోకర్ చెప్పిన మాయ మాటలన్నీ కూడా మీ చెవికి ఎక్కించుకోకుండా అది ఎంతవరకు నిజం అనేది క్రాస్ చెక్ చేసుకోండి. బ్రోకర్ చెప్పినప్పటి దగ్గర నుండి వాళ్ళు పెళ్లి చూపులకు ఇంటికి వచ్చేదాకా కూడా టైం తీసుకోండి. అసలు మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ సొంత ఊరు ఏది, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, వాళ్ళ పొలం ఎక్కడుంది, వాళ్ళకి నిజంగా ఇల్లు ఉందా లేదా, వాళ్ళకి పొలం మీద అప్పులు ఉన్నాయా లేదా, వాళ్ళు అసలు సొంత ఊరు విడిచిపెట్టి వేరే ఊరు అప్పులు చేసి ఏమైనా వెళ్ళారా, లేదా అప్పులు చేస్తూ ఊరు తిరుగుతున్నారా. అంటే కొంతమంది పిల్లి కాపురం పెట్టినట్టు కొన్ని రోజులు అప్పులు చేసి అక్కడ ఎగ్గొట్టి తిరగడం, కొన్ని రోజులు ఈ ఊర్లో అప్పులు చేసి ఎగ్గొట్టి తిరగడం, ఇలా చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ ఊర్లో ఉంటున్నారు, అసలు వాళ్ళు సొంత ఊరు సొంత ఇల్లుని ఎందుకు వదిలిపెట్టొచ్చారు అని కనుక్కోవడము. అబ్బాయి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడము, వాళ్ళ పొలము ఇల్లు చూడడము, అబ్బాయి వర్క్ ప్లేస్కి వెళ్ళడము, అసలు అతను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది ఈ జనరేషన్లో అబ్బాయిలు ఒకప్పుడు ఏంటంటే పని పాట లేని వాళ్ళు గతంలో కూడా ఉన్నారు. కానీ గతంలో ఎందుకు చెల్లుబాటు అయింది వీళ్ళకంటే, గతంలో అందరికి పొలాలు ఇల్లులు ఉండేవి, సొంత ఇల్లులు ఉండేవి, పొలం పని బర్రెలు ఇవి గేదెలు అన్నీ ఉండేవి. అంటే గేదెలు మేపడం కానీ, మనకి బర్రెలు ఇంట్లో ఉంటాయి కదా, పొలం పని ఉండడం కానీ, పొలం ఉండడం కానీ, లేకపోతే సొంత ఇల్లు ఉండడం, ఇవన్నీ కామన్. అలాంటప్పుడు ఏమైందంటే అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఇలాంటివన్నీ ఉంటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి పని పాట లేని బేవర్స్గా తిరిగేవాడైనా సరే అమ్మా నాన్న అంటే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఇలాంటి సంబంధించి పశు సంపద కానీ లేకపోతే పొలం కానీ ఇవన్నీ ఉండడం వల్ల అది పెద్దగా భారం అయ్యేది కాదు. అటువంటి వాడు పెద్దగా భారం అయ్యేవాడు కాదు. కొంచెం ఓకే అనుకొని బాగుండేది. లేదా సరే వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు కూడా పోషించలేరు, ఈ అమ్మాయి తరపు ఇంటి మీద కూడా వచ్చి పడినా సర్లే ఏ పొలం పని చేసుకుంటానే బతుకుతాడు, బర్రెలు కాసుకుంటా బతుకుతాడని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎవరికి సొంత ఇల్లులు పెద్దగా లేవు, ఈ ఒకరినొకరు పోషించే స్థాయిలో ఎవరూ లేరు. ఈ రోజు ఎవరి పొట్ట వాళ్ళు నింపుకోవడమే కష్టము. కన్న తల్లిదండ్రులైనా కూతురు పెళ్లి చేసేది ఎందుకంటే ఒక చేతిలో పెట్టడము, పండగకి ఎప్పుడన్నా వస్తే చీర పెట్టడము, అంతవరకు వాళ్ళ బాధ్యత. సరే ఏదైనా కష్టకాలంలో ఒక ఎంతో వాళ్ళ స్తోమత కొద్ది సర్దగలరు కానీ వాళ్ళ శక్తి మించి చేయలేరు కదా. సో ఇందుకోసం మనమైతే కనుక్కోవాలి అబ్బాయి ఉద్యోగం నిజంగా ఎన్ని సంవత్సరాలు అక్కడ చేస్తున్నాడు. కొంతమంది ఏంటంటే పెళ్లి కోసమే ఉద్యోగం చేస్తారు 2-3 నెలలు మమ అనిపించుకోవడానికి, నేను ఉద్యోగం చేశాను అని ఒక ప్రూఫ్ కోసం అంతే. ఇంకోటి ఏంటంటే కొంతమంది పెళ్లి కోసమే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. 2-3 నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకుని ఒక బట్టల షాప్ పెట్టడము, లేకపోతే ఒక రెస్టారెంట్ పెట్టడము, ఇట్లా చేస్తారు. పెళ్ళి అయ్యాక ఏంటంటే దివాళీ తీసేస్తారు మొత్తం. అప్పుడు ఇంకా అప్పుడు కూడా ఇంకా ఈ అమ్మాయి తరఫున కట్టమండడము, ఇంకా దానికాడ గొడవలు జరుగుతూ ఉంటాయి. సరే వీటి గురించి అయితే డిస్కస్ చేయాలి. బ్రోకర్ తెచ్చిన సంబంధం అయినా సరే బ్రోకర్ పెళ్లి చూపులు జరిగేదాకా కూడా అస్సలు అబ్బాయి తంతేందో కనుక్కొని వాడు ఎలాంటివాడు, వాడి క్యారెక్టర్ ఎలాంటిది, వాడు తాగుబోతాడా తిరిగిపోతాడా లేకపోతే మంచివాడా గుణవంతుడా బుద్ధివంతుడా అని కనుక్కోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని కనుక్కున్నా సరే పెళ్లి అయ్యి కాపురానికి వెళ్ళిన మొదటి నెల కానీ అన్ని బయటపడవు. కొన్ని బయటపడతాయి మీరు అంత ఎంక్వైరీ చేసిన. అర్థమైందా? ఇవన్నీ కనుక్కోవాలి. పెళ్లి చూపులు జరిగే లోపే కనుక్కోండి, పెళ్లి చూపులు జరిగే లోపే. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి చూసుకోకముందు ఇవన్నీ జరిగితే చాలా ఉత్తమం. ఇంకా ఏదైనా రాంగ్ అయితే వెళ్ళిపోతాం. సరే ఇంకా పెళ్లి చూపులు కూడా అయ్యాయి, కర్మగాలి పెళ్లి చూపులు అయ్యాయి. ఇంకా పెళ్లి చూపులకి అబ్బాయి తరపున మనకి మోసం చేస్తున్నారు అనడానికి మెయిన్ ఏంటి అంటే ఒక మాట ఉంటుంది, వాళ్ళ దగ్గర మోసపూరితమైన లక్షణాలు చెప్తాను. పెళ్లికి ముందు మాయ మాటలు చెప్తారు, మోసపూరితమైన లక్షణాలు. అతి వినయం చూపిస్తారు. అబ్బాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి సంబంధించిన వాళ్ళు కానీ అతి వినయం చూపిస్తుంటారు. అది వాళ్ళ దగ్గర మాకు దగ్గర అంత ఆస్తి ఇంత ఆస్తి ఉందంటారు కానీ వాళ్ళ మెల్లో చిన్న బంగారం గొలుసు ఉండదు, చేతికి చిన్న ఉంగరం ఉండదు. మేము బాగా ఆస్తి పనులు అని చెప్పుకుంటారు. కానీ అక్కడే డౌట్ వస్తుంది మనకి, ఏంది వీళ్ళు బాగా ఆస్తి పనులు చెప్తున్నారు, చేతి చూస్తే అంత రేకు ఉంగరం కూడా ఉండదు, మెల్లో అంత సన్న గొలుసు కూడా ఉండదు, పిచ్చి ధరలు వేసుకొని వస్తారు. అప్పుడు అర్థం చేసుకోండి మీరు, అంటే మేము బాగా ఆస్తి పనులు అని చెప్తున్నారు, మరి ఏవి ఆస్తి అది అర్థం చేసుకోవచ్చు. ఇంకా మళ్ళా వాళ్ళింటి అల్లుళ్ళు, అంటే మీరు ఏదైతే మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో పొరపాటున అల్లుళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళ ఇంటికి అల్లుళ్ళు పొరపాటున వాళ్ళని పొగుడుతా చెప్పారనుకోండి, మా మామ ఆహా, మా మామ ఓహో, లేకపోతే మా బామ్మర్ది సూపర్ అది ఇది అని చెప్పాను, అస్సలు నమ్మద్దు. వీళ్ళు కేవలం మీకు ముగ్గులో దించేదాకే వీళ్ళు
వీళ్ళు ఈ ఎవరైతే వాళ్ళ ఇంటి అల్లుళ్ళు కానీ వాళ్ళ బంధువులు ఎవరైనా పొగుడుతున్నారు అంటే వాళ్ళని నమ్మద్దు. వాళ్ళు ముగ్గులో దించేదాకా వాళ్ళని పొగుడతారు, తర్వాత వాళ్ళకి కూడా పడదనమాట. అది తీరా. ఇంకా మాయమాటలు ఎలా ఉంటాయంటే, బ్రోకర్ చెప్పే మాయమాటలు, అమ్మాయి అమ్మ నాన్న కన్విన్స్ చేసేదాకా మీరు ఎంత బంగారం చెప్తే అంతే, మీరట్ట చెప్తే అట్టే పెళ్ళి, మీరట్ట చెప్తే అట్టే మాట్లాడుతూ అంటారు. తీరా పెళ్లి చూపులు, బ్రోకర్ పెళ్లి చూపులు దాకా అలా ఒప్పిస్తాడా? తీరా పెళ్లి చూపులు అయిపోయాక ఫస్ట్ ఏమో ఇట్లా మా వల్ల కాదు అది నాకు, చిన్నగా ఎట్టొకటి మీరే చేసేయండిలే, పెళ్లిది ఏమైంది ఎంత ఖర్చేది మీరే చేసేయండిలే అంటారు. నెత్తినేస్తుంటారు ఇంకా అన్ని. ఫస్ట్ ఏమో మనం అన్ని క్లారిటీగా మాట్లాడుకున్నాక గానీ చిన్నగా ఎంతమంది మీరే చేసేయండి, తడిసి ఇంకా మోపుడు అయిపోయింది వీళ్ళకి. ఫస్ట్ ఏమో అంత బంగారం అంటారు, తర్వాత ఏమో అంత కాదండి వాళ్ళు అంత అడుగుతున్నారు అని అంటారు. ఫస్ట్ చెప్పిన దానికి ఏకీభవించుకున్న బంగారం విషయంలో కూడా ఇంత కాదండి ఇంత కావాలి అని డిమాండ్ చేస్తారు. కట్నం కూడా అంతే, మాటలు మారుస్తూ ఉంటారు. ఇంకా మోసం చేసే లక్షణాలు ఏంది, నిశ్చితార్థానికి కానీ పెళ్లికి కానీ వాళ్ళే తొందర చేస్తూ ఉంటారు. కానీ తొందర ఎప్పుడు అమ్మాయి వాళ్ళకై వాళ్ళు పూనుకునేదాకా ఆగాలి కదా, అలా ఆగరు. కానీ అండి ఎప్పుడు ఈ అమ్మాయి మా ఇంటికి వస్తుంది, అంత ఆత్రంగా ఉంది మాకు, ఎప్పుడెప్పుడు మా కోడలు మా ఇంట్లో అడుగు పెట్టిద్దా అని ఇట్లాని మాయమాటలు చెప్తారు. ఇంకా నిశ్చితార్థాలు కానీ వాళ్ళే ప్రెషర్ చేస్తూ ఉంటారు. అసలు అమ్మాయి వాళ్ళకి ఆలోచించుకునే టైం కూడా ఎవరైతే ప్రెషర్ చేస్తూ ఉంటారో వాళ్ళని అస్సలకి నమ్మద్దు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పే ఇంకో మాట ఏంటంటే, ఎవ్వరి మాటలు నమ్మొద్దు, మధ్య మాటలు నమ్మొద్దు, మా గురించి ఎవరైనా ఏమైనా చెప్తారేమో అసలు నమ్మొద్దు అంటారు. అది మాత్రం వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళ గుట్టి ఎక్కడ బయటపడితే నమ్మొద్దని చెప్తారు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళే నిశ్చితార్థాలకి వీటన్నిటి తొందర చేస్తారు కదా. నిశ్చితార్థం రోజు కూడా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఎదవలు ఏం చేస్తారంటే, కొంతమంది నిశ్చితార్థం రోజు కూడా కావాలని ఫొటోస్ దిగుతారు కదా. పెళ్లి అయ్యాకే కదా భార్యాభర్త పక్కన ఉండి ఫోటోలు దిగాల్సింది. కానీ నిశ్చితార్థం రోజు ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదవలని సంగతి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. ఇంకా కెమెరామెన్ చెవులోకి చెప్తుంటారు అనమాట, అమ్మాయి నేను ఒకే నోట్లో మూతి పెట్టి కేక్ తినాలి, అలాగా అట్టాడి ఫోటోలు నువ్వు తీపిచ్చు అంటాడు. అట్టాడి ఫోటోలకు అమ్మాయిలు మీరు అస్సలు ఒప్పుకోవద్దు, అర్థమైందా? ఈ మూతిలో ఒకే కేక్ పెట్టుకుంటారు కదా, అట్టాడి ఫోటోలు అస్సలు దిగద్దు పొరపాటున కానీ, వద్దని చెప్పండి. పెళ్ళయ్యాక మళ్ళీ క్లోజ్ గా దగ్గరకు పిలిచి ఒకరోజు ఒకరు కూర్చోబెట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు. పెళ్లి అయ్యేదాకా అలాంటి ఫొటోస్ అస్సలు దిగద్దు. పెళ్లి అయ్యేదాకా కూడా నమ్మకం లేని రోజులు ఇవన్నీ కూడా. పీటల మీద తాళి కట్టేదాకా కూడా నమ్మకం లేని రోజులు, తాళి కట్టి పీటల మీద పెళ్లి ఆగిపోయిన రోజులు ఇవన్నీ చాలా ఉన్నాయి కూడా అలాంటివి. ఎందుకంటే కన్నింగ్ ఫెలోస్ కొందరు ఉంటారండి. మేము మా దగ్గర వీడియోలోనే ఫోటోలోనే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంటారు అట్లా. అందుకని అమ్మాయిలకు నేను చెప్పింది, పెళ్లి అయ్యేదాకా కూడా మీరు నిశ్చితార్థం రోజైనా సరే దూరదన్న కోటి లాభం, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. అప్పుడు పూసుకోవద్దు, రాసుకోవద్దు. ఇంకా పెళ్లి వీళ్ళేం చెప్తారు, మాకు ఆడపిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయాయి అని అంటారు. పెళ్లికి ముందు ఏమంటారంటే, మా అబ్బాయికి ఉద్యోగం ఉంది, నేను మామగారులు కూడా కొంతమంది ఉంటారు కదా, నాకు ఉద్యోగం ఉంది, మాకంత జీతాలు వస్తాయి, మాకంత పొలం ఉంది, మాకంత ఇల్లు ఉంది అంటారు. ఇంకేమీ అబ్బాయి అమ్మాయి చక్కగా బతకడమే అంటారు. మా ఆడపిల్లల బాధ్యతలు ఏమంటారు. పెళ్ళి అయ్యాక ఎలా ఉంటది, అబ్బాయి ఉద్యోగం చేయడు, కొన్ని సందర్భాలు ఉద్యోగం చేయడు, ఆ తండ్రి ఉద్యోగము మానుకుంటాడు. వాళ్ళకున్న పెన్షన్లో లేకపోతే వాళ్ళకున్న ఉద్యోగాలు జీతాలు అవన్నీ వాటిలో లోన్లు ఉంటాయి, సగానే సగం. ఆ పొలాలు ఉంటే పొలాలు లోన్లు ఉంటాయి, పొలాలు తాకట్లో ఉంటాయి, ఇల్లు వాళ్ళ పేర్ల మీద ఉంటే అవి కూడా తాకట్లో ఉంటాయి. అవన్నీ అబద్ధాలు కొంతమందికి. ఈ రోజులో చాలా మంది పేరుకి ప్రాపర్టీ చూపిస్తున్నారు కానీ దాని వెనక చాలా అప్పు ఉంటుంది. ఇందాక చెప్పా కదా, పెళ్లికి ముందు మాయమాటలు, పెళ్లి తర్వాత మాయమాటలు అని ఇలా ఉంటాయి అనమాట. ఇంకా బ్రోకర్ మాయమాటలు కూడా, వీళ్ళ మాయమాటలు కూడా నిశ్చితార్థం ముహూర్తాలు పెట్టుకునేదాకా ఒక రకంగా ఉంటాయి. ముహూర్తాలు పెట్టుకునేదాకా మీరు అది చెప్తే అప్టే అంటారు. ముహూర్తాలు పెట్టుకుని ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అప్పటిదాకా ఏమో కై కండ్రు, నోరు లెగవదు, అప్పటిదాకా వినమ్రం, ఇలా 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 నటిస్తూ ఉంటారు. ముహూర్తాలు పెట్టుకున్నాక మా అబ్బాయికి ఏం పెడతారు, ముందే అన్ని మాట్లాడుకున్నాక ముహూర్తాలు అయ్యాక కూడా దారి తప్పే ఎదవలు ఉన్నారు. సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి. కేవలం కొడుకులు ఉన్న వాళ్ళకే సరే మాట్లాడంటే ఒక లెక్క, కూతుళ్ళుండి కూడా ఇట్టారు ఎదవలు ఇట్ట మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలా? ఒక పక్క కూతురికి తండ్రి అయిన వాళ్ళు కూడా ఇలానే మాట్లాడుతుంటారు. ఆడపిల్లకి మళ్ళా వీళ్ళు అడిగేది ఎలాంటి వాడికి, ఏ పని పాట చేత కానీ ఎదవలకి మా అబ్బాయికి ఏం పెడతారు, ఎందుకు వాడి బ్యాగ్లో పెట్టుకున్నాం, మళ్ళా మా అబ్బాయికి ఏం పెడతారు, మళ్ళా మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారు, మీరేం పెట్టుకున్నా మీ అమ్మాయికే కదా అని ఇలాగా
పెళ్ళిళ్ళు అయ్యాక పెళ్ళికి ముందేమో ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. మీ అమ్మాయి మీ ఇంట్లో ఎలా ఉందో మా ఇంట్లో అలా ఉండొచ్చు అంటారు. అది అస్సలు అబద్ధం. పెళ్లికి ముందేమో ఈ అమ్మాయి పొరపాటున ఏదైనా చదువుకున్నాక పెళ్ళాక మేము చదివిస్తాంలే, మేము కోచింగ్ ఇప్పించుకుంటాంలే, మేము ఉద్యోగం తెప్పించుకుంటాంలే, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు చదివించరు, వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా మనల్ని. అది పచ్చి అబద్ధాలు. మీ ఇంట్లో ఎలా ఉన్నా మా ఇంట్లో అలా ఉంటుంది, అవన్నీ సోది మాటలు. మళ్ళా పెళ్లికి ముందు అబ్బాయిల్ని పొరపాటున మామగారు వీళ్ళు ఫోన్లో మాట్లాడితే ఏం బాబు ఉద్యోగం చేస్తున్నా ఈ అమ్మాయి వీళ్ళు డౌట్ వచ్చి ఉద్యోగం చేస్తున్నామని మళ్ళీ అడిగారు అనుకో, ఏమంటారంటే చేస్తున్నాను. మళ్ళా కొన్ని మాయమాటలు ఎలా ఉంటే నేను అబద్ధం చెప్తే మీ మీద ప్రామిస్ ఇట్లా చెప్తారు చూడండి. డబ్బాలు కొడుతుంటారు. ఎందుకు నమ్ముకుని డబ్బాలు కొడతారు. డబ్బాలు ఎలాగా, మాకు ఏసీ ఉంది, మాకు కారు ఉంది, ఆడ కారు ఉండదు కానీ డబ్బాలు కొడతారు. మాకు కారు ఉంది, మేము ఎప్పుడు కార్లలోనే తిరుగుతాము, మాకు అసలు బస్సే అలవాట్లేదు. కొన్ని డబ్బా మాటలుంటాయి అనమాట. అంటే ఎట్లా ఆల్రెడీ అనుభవించేవాడు అవన్నీ గొప్పగా చెప్పుకోడు, లేక అనుభవించేవాడు. లేకపోతే ఈ డబ్బాలు అసలు నమ్మద్దు. కారు కొందాం అనుకున్నా అప్పటిదాకా వాళ్ళ బతుకు ఒక బండి కూడా ఉండదు. కానీ ఈ పెళ్లి అమ్మాయికి ముచ్చట్లు చెప్తారు, కారు కొందాం అనుకుంటున్నా. ఏమంటావు? ఈ అమ్మాయికి ఎందుకు ఇన్ని రోజులు కొనను కారు, ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు కొంటావా? డబ్బున్నోళ్ళు అయితే ఎప్పుడో కొనుక్కోవచ్చుగా. అప్పటికప్పుడు మీకోసం వాళ్ళే మాటలు ఉంటాయి చూసారా. అప్పటికప్పుడు మన హనీమూన్కి అండమాన్ నికోబార్ వెళ్దాము, లేకపోతే గోవా వెళ్దాము, ఇట్టాడి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. వాడి మాటలు చెప్పేవాడి కాలు గడప దాటదు, మాటలు కోటలు దాటుతాయి. ఆయన ఎవరు? సత్యసాయి చెప్పారు. సత్యసాయి గారు మనకి. అంటే ఇట్లా కేవలం మాటలు చెప్పేవాడు ఎప్పుడు చేతల్లో వాటిని చూపించడంట. వాడి కాలు గడప దాటుతూ వాడి మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. అది అట్లా ఉంటాయి మాటలు. మీరు పొరపాటున నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందు అబ్బాయితో వాట్సాప్ లో మాట్లాడినప్పుడు గమనించండి, వాడు ఊరికొరక డబ్బాలు కొడతా ఉంటారు. ఇంకా కావాలని మన దగ్గర డబ్బులు గుంజే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు అన్నాకో, మనీ అడ్జస్ట్ చేస్తున్నా. ఓ పక్క డబ్బున్నోళ్ళు అని చెప్పుకుంటుండ్రి, మనీ అడ్జస్ట్ చేస్తున్నా. సంబంధం ఉందా ఏమన్నా? అంటే ఈ అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బున్నోళ్ళు కదా కొంచెం మనీ అడ్జస్ట్ చేస్తున్నా కాస్త సర్దుదామని అనుకుంటారు. పెళ్లికి ముందు మామగారేమో అన్ని మేము అంటే వాళ్ళ ఇంటి అల్లుళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమంటారు, మా మామగారు మంచి వాళ్ళు, సర్దుకొని పోతారు. కానీ పెళ్ళయ్యాక అమ్మాయి వాళ్ళకి అర్థమైంది వీళ్ళు సర్దుకొని పోయేవాళ్ళు, మన దగ్గర ఉన్నది మొత్తం సర్దుకొని పోయేవాళ్ళు అని. బ్రోకర్లు చెప్పే మాయ మాటలు విని గుడ్డిగా నమ్మద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రోకర్లనే కాదు, సొంత పిల్లల్ని అంటే ఇళ్లలో వాళ్ళని చేసుకున్నా కానీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీనికి మించింది ఏది లేదని చెప్తున్నా. కానీ ఏదైనా కొంచెం టైం తీసుకోండి, బాగా డీప్గా ఆలోచించండి, తొందరపడద్దు. నిశ్చితార్థం ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన అన్నిటికీ తలాడిచ్చి చేయొద్దు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, పెళ్లి అయ్యేదాకా కూడా. అర్థమైందా? ఇది ఇంకా నేనేం చెప్తున్నా, అబ్బాయి తల్లిదండ్రులు చెప్పే మాయ మాటలు, పెళ్లికి ముందు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు మా ఇంటికి, నువ్వు వచ్చావు, మా గుడ్ న్యూస్, మా ఇంటికి దాన్ని ఏమంటారు, మాకు చాలా మంచి జరిగింది, కలిసి వచ్చింది బాగా అంటారు. రేపు ఏదైనా తేడా కొట్టినా నీ వల్లే మా ఇంటికి గతి పట్టింది అంటారు. ఇంకా ఏమంటారు, పెళ్లికి ముందేమో నువ్వేం చేయొద్దమ్మా చక్కగా ఇంట్లో ఉండంటారు. పెళ్ళి అయినప్పుడు పో ఉద్యోగానికి పో అని తోలుతూ ఉంటారు. అది ఆడబిడ్డలు కూడా మేము మీ అమ్మాయిని ఏమి ఇబ్బంది పెట్టామంటారు. ఇబ్బంది పెట్టేదల్లా వాళ్ళే అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, నాకేంటంటే గుర్తు రావట్లేదు. పెళ్లికి ముందుకి పెళ్లి తర్వాతకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ మాటలన్నీ మాయ మాటలుగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా అతి చేస్తారంటే గుర్తుంచుకోండి, మనతో అతిగా మాట్లాడుతున్నారు అంటేనే వాళ్ళు మనం ట్రాప్ లో దించుతున్నారు. చిన్న విషయం అయినా పెళ్లికి ముందు అనుకోండి, ఈ అమ్మాయిలు ఎక్కడ డ్రాప్ అవుతారేమో అని ఫోన్ లో టచ్ లో ఉంటూ ఉంటారు ఎప్పుడు అత్త మామ. మనకేంటి అమ్మాయి అంత ఆస్తుంది, ఇంత ఇల్లుంది, ఇంత జీతం వస్తుంది, అది ఇది అంటారు. కానీ పెళ్లి అయినమ్మంటే వాళ్ళ కొడుకులు వాళ్ళు చేసే పనులన్నీ చూస్తే బిత్తరపోయి బత్తాకాయలు తింటారు అనమాట. ఇది విషయం. నేనేం చెప్పానంటే పెళ్లికి ముందు మాయ మాటలు, పెళ్లి తర్వాత మాయ మాటలు. అబ్బాయి ఇంకా నువ్వు ఉద్యోగం చేస్తున్నావని మామగారు ప్రశ్నించారనుకో, ఆ ఉద్యోగంతో పాటు అమ్మాయి ఇంటికి వస్తుంది కదా, ఇంకో బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటున్నా అని అంటారు. ఆడు ఏదీ చేయడు, గాలి తిరుగుతూ ఉంటారు. మంచోళ్ళు కూడా ఉన్నారండి. ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు ఖర్చులు పెట్టి, అంటే ఆస్తులు అమ్మి అప్పులు చేసి పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి, వాళ్ళు పొరపాటున పెళ్లికి కట్నం ఆశించినా తప్పు లేదు, కానీ వాళ్ళు కూడా ఆశించకూడదు. కాకపోతే వాళ్ళ కోడలికి వాళ్ళు ఆశించవచ్చు, వాళ్ళ కోడలికి వాళ్ళ అమ్మగారు పెట్టుకునేది ఇంత పెట్టుకొని అని ఆశించవచ్చు. అలాంటి వాళ్ళు హోదా కోసం వాళ్ళ కోడలు గౌరవంగా ఉంటుందని, అది తప్పులేదు. కానీ ఏమీ చేత కానీ పని బాట లేని అదవలకి కట్నాలు బంగారాలు ఆశిస్తుంటే ఊరేసుకోవాలనిపిస్తుంది. ఇట్టోళ్ళని చూస్తుంది. మళ్ళీ అడిగేవాడు కూడా ఆడపిల్ల తండ్రి. వాడు మరి కడుపుకి ఏం తింటున్నాడు ఏం తినట్లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాయ మాటలు, బ్రోకర్ మాయ మాటలు అస్సలు నమ్మద్దు. అత్త మామ భర్త పెళ్లికి ముందు మాట్లాడే మాటలు కూడా అస్సలు నమ్మద్దు. ఊరక గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నాకు హెల్పింగ్ నేచర్ ఇష్టము, నాకు సహాయం చేయడం ఇష్టము, నేను హనీమూన్కి అక్కడికి తీసుకెళ్తా,
లేకపోతే వాడు కనీసం పెళ్ళయ్యాక బండి ఊరి చివరి సందు దాకా కూడా తిప్పడు. వాడు పెళ్ళైనమ్మటే బండి తీసుకెళ్ళి కనీసం ఆ సందు దాకా కూడా తిప్పడు. అట్టడు వాడు. రోజు బయటకు తీసుకెళ్తా, ఈ పిల్ల అడిగిద్దా? ఈ పిల్ల ఏం అడగదు, వాడే చెప్పుకుంటా ఉంటాడు. ఎందుకు? ఆ అమ్మాయిని బొట్టులో పడేయాలి కానీ వాడికి ఎన్ని మాయమాటలు అన్ని అవసరం వాడు తెప్పిస్తారు. ఇంకా మిమ్మల్ని మెప్పించడానికి అప్పటికప్పుడు కొంటారు ఇంట్లో సోఫాలు, టీవీలు. అప్పటిదాకా కాటాకుడు లోటాచారు, అప్పటిదాకా ఏం ఉండవు ఇంట్లో. ఈ అమ్మాయి అంటే వీళ్ళని ఇంకా బుట్టలో పడేయాలంటే లగ్జరీగా కనిపించాలి కదా. వీళ్ళు పెద్ద బుట్టలో పడాలంటే అక్కడ సోఫా సెట్లు అన్ని ఉండాలి కదా. అప్పుడు పెళ్లి అనుకున్నాక కొంటారనమాట. ఎందుకు? వీళ్ళని ఇంకా బకరాలు చేద్దామని. అప్పటికప్పుడు కేవలం మీకోసమే కొన్నాను, మీకోసమే చేశాను, మీకోసం ఇవన్నీ మాయ మాటలే. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నాలానే కాదు, సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు. ఏ అమ్మాయి కూడా మోసం బారిన పడకుండా. నేను మళ్ళీ చెప్తా, మీ జాతకంలో బలంగా ఏదైనా వివాహానికి సంబంధించి ఆటంకం ఉందా? దాన్ని ఏ గ్రహం ఏం చేయలేదు. కానీ దైవ నామస్మరణ, మనం ఒక దేవుడిని నమ్ముకొని శివపార్వతుల్ని కానీ, వివాహానికి సంబంధించి లక్ష్మీదేవిని కానీ నిత్యం ప్రార్థించడం వల్ల ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇది మూఢనమ్మకం అనుకొని ఇంకోటి అనుకొని నేను చెప్తున్నాను. కానీ గ్రహ దోషాలని కంప్లీట్ గా ఏం చేయలేవు. కాకపోతే ఊరట కలిగించడం వరకే పరిహారాలు అనేవి. అది కానీ ఒకటి చెప్తా, దైవ నామస్మరణలో దేన్నైనా మనం దాటేయచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా టెంపుల్స్కి వెళ్ళడం కానీ, నేను మనకు చెప్తున్నా, మన వాళ్ళకి ఎవరి దేవుని వాళ్ళు నమ్ముకొని ఇబ్బంది లేదు. రెగ్యులర్ గా టెంపుల్స్కి వెళ్ళడం కానీ, ఆ దైవ నామస్మరణ నిమగ్నం అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు ఏవైతే ఉంటే మనకి పెద్దగా అనిపించవు. వాటి మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చెయ్యం. అందుకని ఎవరైనా అట్లా ఉండడం వల్ల వాటికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉండడం పోతాయి. మళ్ళీ చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా, నమ్మకం ఉండే వాళ్ళైతే ఒకసారి జాతకం చూపించుకోండి. అంతకుమించి నేను చెప్పను. అది కూడా ఎలాంటి అలాంటి వాళ్ళ దగ్గర చూపించుకోవద్దు. నాలెడ్జ్ ఉన్నోడి దగ్గర చూపించుకోండి. ఎందుకంటే పెళ్లిళ్ళకు ముహూర్తాలు పెట్టే కొంతమంది పూజారులు కూడా మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. అసలు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కల్లారా చూస్తే సాధారణంగా చూసినోడికి అర్థమైపోయింది, అరే ఇద్దరి కుదరవు. ఎందుకంటే ఇద్దరి దాంట్లో దోషాలు ఉన్నప్పుడు అసలు ఎలా కుదిరిద్ది? పొరపాటున అయినా కూడా విడాకులే అయింది. ఒకరి జాతకం బలంగా ఉండి ఇంకొకటి బలహీనంగా, ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో డైవర్స్ యోగం బాగా బలంగా ఉంది, విడాకులు అయ్యే యోగమే ఉందనుకో. ఈ అబ్బాయి జాతకంలో కలత్ర స్థానం బాగుందనుకోండి, ఆ బంధం నిలబడిద్ది. ఇద్దరు బలహీనమైన జాతకాలు తెచ్చి కలిపి పెళ్లి చేస్తే ఎట్ట నిలబడిద్ది? సో పూజారులు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆ క్షణం గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పటికిప్పుడు చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు అని. కానీ అప్పటికప్పుడు చెప్పడం బెటర్. ఎందుకంటే పెళ్లి అయ్యి అది వగదించుకొని సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి జీవితాలు నాశనం చేసుకోవడం కన్నా నిజం చేదుగా ఉన్న ఆ క్షణం చెప్పడం మంచిది. సో ఎంతవరకు అర్థమైందో ఏమో, ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.